ప్రజలకు బాధ కలిగినప్పుడు ఏడ్చేవాడు నాయకుడు అవుతాడు కానీ నాయకునికి బాధ కలిగినప్పుడు ఏడ్చేవాడు నాయకుడు ఎట్లయితారు? మీరు ఒకటే. అలాంటి ప్రధానమంత్రిని చాలా మంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది, నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. విద్యార్థులు ఎంతమంది చచ్చిపోయినా నాకు అవసరం లేదు, విద్యార్థులు ఎంతమంది లాఠీ చార్జీలలో వాళ్ళకి దెబ్బలు తగిలినా నాకు అవసరం లేదు, నా గుండె తరుక్కపోదు. అయోధ్య రామ మందిరం విషయంలో నా గుండె తరుక్కపోదు. హనుమంతుణ్ణి బండి ముంగల ర్యాలీ చేపించినా నా గుండె తరుక్కపోదు. కానీ ప్రజలకు బాధ కలిగినప్పుడు ఏడ్చేవాడు నాయకుడు అవుతాడు కానీ నాయకునికి బాధ కలిగినప్పుడు ఏడ్చేవాడు నాయకుడు ఎట్లయితారు? మీరు ఒకటే. ప్రజలకు బాధ కలిగినప్పుడు మీకు ఏడుపు వస్తే అది నిజమైన నాయకత్వం. నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను కల్పన. సో ఫస్ట్ మనం ముందుగా ఒక చిన్న వీడియో క్లిప్ చూద్దాం. అలాంటి ప్రధానమంత్రిని చాలా మంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది, నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేదే. ఓకే, పవన్ కళ్యాణ్ గారు నిన్న అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ అప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు వెళ్ళడం జరిగింది. అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారంటే, వేల మంది విద్యార్థుల మీద లాఠీ చార్జ్ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గుండె తరుక్కపోలేదు, కన్నీళ్లు రాలేదు. వేల మంది విద్యార్థుల మీద లాఠీ చార్జ్ జరిగి రాళ్ళు రువ్వినప్పుడు, రక్తం పారినప్పుడు ఏడుపు రాలేదు. గుండె ఆ పిల్లల్ని చూసి గుండె తరుక్కుపోలేదు, అసలు విద్యార్థులను చూసి గుండె తరుక్కుపోలేదంట. కానీ అందులోంచి ఎవరో కోపం వచ్చో, బాధ వచ్చో, లేకపోతే ఆవేశం వచ్చో ఒక 4 మాటలు అంటారు కదా, ఆ మాటలు చూసి మన ప్రధాని నరేంద్ర మోడీ గారిని, లోకాన్ని కాపాడే నరేంద్ర మోడీ గారిని ఇన్ని మాటలు అంటారా? నాకు ఆ మాటలు వినగానే కన్నీళ్ళు వచ్చేసినాయి, గుండె తరుక్కుపోయింది అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటున్నారు. సో పవన్ కళ్యాణ్ నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. ఆ ప్రశ్నలు ఏంటంటే, నీట్ విద్యార్థులు 21 మంది సూసైడ్ చేసుకుంటే పేపర్ లీక్ అయినప్పుడు మీకు కన్నీళ్లు రాలేదా? అరే, ఇంత చిన్న వయసులో ఈ పిల్లలు ఇంత చదువుకొని ఆయన ఒక రోజు కూడా లీవ్ తీసుకోలేదంట ప్రధాని నరేంద్ర మోడీ. మరి వాళ్ళ కన్న తల్లిదండ్రులు కూలి పని చేసిరో లేకపోతే ఇంకేం చేసిరో నీట్ వరకు వాళ్ళని చదివిపిచ్చిరు కదా. మరి ఇంతవరకు చదివిపిస్తే తీరా జాబ్ వస్తుందేమో, నా బిడ్డలు ఎగ్జామ్ పాస్ అవుతారేమో అనుకునే టైంలో పేపర్ లీక్ అయినప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల గుండె ఎంత తరుక్కుపోయి ఉండొచ్చు? అప్పుడు మీ గుండె తరుక్కపోలేదా? ఆ పిల్లలు చనిపోయినప్పుడు, విద్యార్థులు చనిపోయినప్పుడు మీ గుండె తరుక్కోబోయి కన్నీళ్లు రాలేదా అని నేను అడుగుతున్నా. 24 గంటలు కష్టపడుతురు, దేశ బాగోగుల కోసం చూస్తున్నారు అంటే మరి ఎందుకు రెస్ట్ తీసుకోండి, ప్రధానమంత్రిగా రిజైన్ చేయండి. ఒకవేళ మీకు కష్టం అనిపిస్తుందేమో మీరు రిజైన్ చేయండి. ఎందుకు లీవ్ తీసుకోకుండా పని చేస్తున్నారు ప్రజల కోసం? ప్రజలు ఓట్లేస్తే మీరు పని చేస్తున్నారు. యువత దగ్గర ఇప్పటికైనా ఎంతో కొంత మీ మీద అభిమానం ఉంది, ప్రేమ ఉంది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ముందు కొంచెం ఆలోచించండి, ఆచితూచి మాట్లాడండి. విద్యార్థులకు ఏమైనా జరిగినప్పుడు మీకు తరుక్కపోలేదు మీ గుండె అంటే అప్పుడు గుండె లేదా మీకు? ఇప్పుడు గుండె ఉందా? అంటే మోడీ గారిని ఏమైనా అన్నప్పుడు మీకు గుండె ఉంది, వాళ్ళని అన్నందుకు మీరు బాధపడండి, మంచిదే. అయ్యో వయసులో పెద్ద అయినా అంటున్నారు, కానీ ఎందుకు అంటున్నారు అనేది కూడా ఆలోచించండి. వయసులో పెద్ద అయినా మన భారతదేశం ప్రధానమంత్రి కదా, ఈ విద్యార్థులు ఇట్లెందుకు మాట్లాడుతున్నారు అని ఎప్పుడైనా ఆలోచించిండ్రా మీరు? అప్పుడు మీకు అర్థమవుతుండే వాళ్ళ ఆవేదన ఏంది, వాళ్ళ బాధ ఏందని. మరి గతంలో మీరు మాట్లాడినప్పుడు మీకు బాధ అనిపించలేదు? అప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశం కోసం 24 గంటలు కష్టపడుతుండే, ఒక్క రోజు కూడా కనీసం లీవ్ తీసుకోలేదు అని మీకు గుర్తుకు రాలేదా? చంద్రబాబు నాయుడు గారు తిట్టినప్పుడు మీకు గుర్తుకు రాలేదా? ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నందుకు ప్రధానమంత్రిని తిడితే
ఒక మాట రెండు మాటలు అంటే మీకు బాధ అనిపించింది. మరి ఇంతమంది విద్యార్థుల జీవితాలు పోతూ ఉంటే మీకు బాధ అనిపించలేదా? ఒక డిప్యూటీ సీఎం గా మీరు ఎప్పుడైనా విద్యార్థుల గురించి ఆలోచించిండ్రా? కనీసం అంత జరుగుతుంటే సిజేపీ ప్రొటెస్ట్ లో ఎంతో మంది విద్యార్థులు అక్కడ పోతే వర్షానికి నానుతున్నారు, రాళ్లతోటి కొట్టిపించుకుంటున్నారు. ఇంత జరుగుతుంటే ఏ ఒక్క రోజైనా స్పందించిండ్రా? స్పందించలేదు. కానీ ఆ విద్యార్థులలో నుండి ఒక్కరో ఇద్దరో ప్రధాని నరేంద్ర మోడీ గారిని అన్నప్పుడు ఎంత క్విక్ గా, ఎంత ఫాస్ట్ గా స్పందించేశారు. మీరు ప్రజల్ని పరిపాలిస్తుర్రా, లేదంటే మంత్రుల దగ్గర, ప్రధాన మంత్రుల దగ్గర బానిసత్వం చేస్తున్నారా? ప్రజలు పరిపాలిస్తున్నారా? మీరు ప్రజల సమస్యలు చూస్తున్నారా? విద్యార్థులు ఇలా అన్నందుకు కారణం ఏందని ఎతకాలి కదా మీరు. కారణం వెతకకుండా మోడీ గారిని అన్నారు. ఆయన ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోలేదు. అబ్బా, ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. మీరు రెస్ట్ తీసుకోండి. మరి మీరు అందరూ మీరు రెస్ట్ తీసుకోండి. పవన్ కళ్యాణ్ గారు రెస్ట్ తీసుకోండి, చంద్రబాబు నాయుడు రెస్ట్ తీసుకోండి, మన ప్రధాని నరేంద్ర మోడీ రెస్ట్ తీసుకోండి. మీకు కావాలి రెస్ట్ కదా. లీవ్ తీసుకోకుండా భారతదేశం గురించి ఇంత కష్టపడుతున్నారు మన ప్రధాని నరేంద్ర మోడీ అని చెప్తున్నారు మీరు. ఓకే, ఆయనను అలాంటి మహానుభావుణ్ణి ఇన్ని మాటలు అంటారా అన్నప్పుడు, ఈ దేశ యువత తమ హక్కుల కోసం పోరాడుతూ ఉంటే అది మీకు కనపడడం లేదా? మీ గుండె చలించిపోలేదా? అప్పుడు మీకు కంట్లో నుండి నీళ్ళు రాలేదా? లేదంటే ఈ యువత మాకెందుకులే అని అనుకుంటున్నారా? యువత ఓట్లు వేయలేదా మీకు? యువత ఓట్లేస్తే మీరు గెలవలేదా? యువత అభిమానంతో మీరు బ్రతకడం లేదా? అప్పుడు మీకు కన్నీళ్ళు రాలేదా? ఓకే, తిరుపతిలో లడ్డు విషయంలో కల్తీ లడ్డు జరిగింది అని ఎన్నో సార్లు మీరు మాట్లాడడం జరిగింది, ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది, గుడిమెట్లు అడగడం జరిగింది. అయోధ్య రామ మందిరంలో ఇంత పెద్ద అన్యాయం జరిగితే ఏ ఒక్క రోజైనా క్వశ్చన్ చేసిర్రా? అడిగినరా కనీసం? పోనీ ఇట్లా ఎప్పుడైనా చిన్న వీడియో అయినా రిలీజ్ చేసిరా? అయ్యో, అయోధ్య రామ మందిరంలో ఇంత పెద్ద దొంగతనం జరిగిందే అని బాధపడుతూ అప్పుడు మీకు గుండె తరుక్కుపోలేదా? ఇది ఎక్కడ న్యాయం అసలు? ప్రజలు మీకు ఓట్లేసిరు కదా, ప్రజలు అంతగానం సొమ్ము ఇచ్చిండ్రు రామ మందిరం కోసం, విరాళాలు ఇచ్చిర్రు, అవన్నీ ఎక్కడ పోయినాయి? ప్రసాదంలో కల్తీ జరిగినప్పుడు గుడిమెట్లు గడిగిన మీరు అయోధ్య రామ మందిర విషయంలో ఎందుకు నోరు విప్పడం లేదు? నరేంద్ర మోడీ గారు నోరు విప్పొద్దన్నారా? లేదంటే సాక్షాత్తు శ్రీరాముడు వచ్చి మీకు నోరు విప్పొద్దు పవన్ కళ్యాణ్ అని చెప్పిర్రా మీకు? ఎందుకు మీరు మాట్లాడడం లేదు? అంటే తిరుపతిలో ఉన్న దేవుడు దేవుడు, శ్రీరామ మందిరంలో అయోధ్యలో ఉన్న శ్రీరాముడు దేవుడు కాదా? ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఒకవేళ ఆ అయోధ్యలో వేరే ప్రభుత్వం ఉంటే అప్పుడు క్వశ్చన్ చేస్తారా? అంటే ప్రభుత్వాన్ని బట్టి, అధికారాన్ని బట్టి, లేకపోతే అక్కడున్న నాయకులను బట్టి, వాళ్ళని బట్టి మీరు దేవుణ్ణి పూజ చేస్తారా? అంటే ఇక్కడ జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కల్తీ జరిగిందని దాన్ని పట్టుకొని పాకులాడిరా? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఉంది కేంద్రంలో కాబట్టి అయోధ్య రామ మందిరంలో ఇంత అన్యాయం జరుగుతుంటే నోరు విప్పకుండా కూర్చున్నారా? సో ఇది ఒక క్వశ్చన్. విద్యార్థులకు అన్యాయం జరిగినప్పుడు మీకు ఏడుపు రాలేదు. అయోధ్య రామ మందిరంలో అన్యాయంగా దొంగతనం జరిగినప్పుడు మీకు ఏడుపు రాలేదు, గుండె తరుక్కుపోలేదు. ఒక హనుమంతుని వేషం వేపించి బీజేపీ బండి ముందు వాళ్ళందరి పైన కూర్చొని హనుమంతుడితోటి బీజేపీ జెండా పట్టుకొని ర్యాలీలో డాన్స్ చేపిస్తుంటే హనుమంతుడి భక్తుడు మీరు, మీకు ఏడుపు రాలేదు, గుండె తరుక్కుపోలేదు. అప్పుడు ఎక్కడ పోయింది అన్అపాలజీ సనాతని? ఎక్కడ పోయిర్రు మీరు? అప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? హనుమంతుడు దేవుడు కాదా? శ్రీరాముడు దేవుడు కాదా? ఎందుకు అడగలేదు? అంటే ఒక హనుమంతుడికి అన్యాయం జరుగుతుంది, ప్రజలే ఆడ బీజేపీ నాయకులే అన్యాయం చేస్తారు, అప్పుడు మీరు నోరు మెదపలేదు. అయోధ్యలో అన్యాయం జరిగితే నోరు మెదపలేదు, విద్యార్థులకు అన్యాయం జరిగితే నోరు మెదపలేదు, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో సమస్యలు జరుగుతూ ఉంటే నోరు మెదపలేదు. కానీ ఇప్పుడు మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ గారిని అనంగానే నా గుండె తరుక్కుపోయింది, నాకు కన్నీళ్ళు వచ్చేసినాయని ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారు మీరు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాని కావడానికి ఓట్లేసింది అదే యువత, గుర్తుపెట్టుకోండి. మీరు డిప్యూటీ సీఎం అవ్వడానికి ఓట్లేసింది కూడా అదే యువత.
యువత దేశంలో తమ హక్కుల కోసం పోరాడుతూ ఉంటే వాళ్ళ హక్కుల కోసం ఒక్క రోజు కూడా మీరు మాట్లాడలేదు. ఆంధ్రప్రదేశ్ సమస్యల గురించి ఒక్క రోజు మీరు మాట్లాడరు. అక్కడ మత విద్వేషాలు, గుడుల కోసం, చర్చిల కోసం గొడవలు జరుగుతుంటే ఒక్క రోజు మాట్లాడరు. కానీ ఈ రోజు మోదీ గారు బాధ మాత్రం మీకు కనపడింది. ప్రజల బాధ మీకు కనపడదా? విద్యార్థుల బాధ మీకు కనపడదా? మోడీ గారు బాధపడ్డరు, నన్ను ఇట్లా అన్నారు అని మీకు కూడా బాధ అనిపించింది, మంచిదే. అయ్యో ప్రజలు ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు ఇంత పెద్ద మనిషిని మన ప్రధానిని అనాల్సి వచ్చింది, వాళ్ళ వెనుక ఏం బాధ ఉందో అని ఏ రోజైనా తెలుసుకున్నారా మీరు? ప్రజల సమస్యలు ఏ రోజైనా పట్టినాయా మీకు? అధికారంలోకి రాకముందు ఊగిపోతూ అంతగానం క్వశ్చన్ చేసిన మీరు ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయడం లేదు? ఇప్పుడు ఎందుకు సమస్యలపై మాట్లాడడం లేదు? ఇప్పుడు ఎందుకు విద్యార్థుల మీద మాట్లాడడం లేదు? ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న డిఎస్సి గురించి ఎందుకు మాట్లాడడం లేదు? మతాల మధ్యలో చిచ్చులు పెడుతూ ఆయన రఘురామ కృష్ణమరాజు గురించి ఎందుకు మాట్లాడడం లేదు? అంటే మీ పార్టీలో తప్పులు జరిగితే మూసి పెట్టేసుకుంటారా, కప్పి పెట్టుకుంటారా? అదే వేరే వాళ్ళ ప్రతిపక్షంలో కానీ ఇంకో వాళ్ళ దగ్గర కానీ జరిగితే దాన్ని బయటికి వేస్తారు కదా. సో పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పండి, విద్యార్థులకు అన్యాయం జరుగుతుంటే మీకు కనపడలేదు, మీరు నోరు మెదపలేదు, కనీసం ఒక చిన్న ట్వీట్ కూడా చేయలేదు. అయ్యో పాపం ఇంతమంది విద్యార్థులకు ఇట్లా జరిగిందా అని, అయ్యో అయోధ్య రామ మందిరంలో విరాళాల చోరీ అయిందా అని కనీసం చిన్న సానుభూతి తెలపలేదు. కానీ ఇప్పుడు మాత్రం మాట్లాడుతున్నారు. 21 మంది విద్యార్థులు చనిపోతే ఆ తల్లిదండ్రుల గుండె ఎంత తరుక్కుపోయి ఉండొచ్చు? మోడీ గారిని అన్నందుకు మీకు గుండె తరుక్కుపోతుంది, మంచిదే. మరి అలాంటప్పుడు 21 మంది విద్యార్థులు చనిపోతే మీ గుండె ఎందుకు తరుక్కుపోలేదు? ఆ అన్యాయాన్ని క్వశ్చన్ చేసిన సిజేపీ ప్రొటెస్ట్ లో ఎంతో మంది, వేలాది మంది విద్యార్థులు అక్కడ పోయి రాళ్ల దెబ్బలు తిని రక్తాలు ఏర్లై పారినప్పుడు మీ నోరు ఎందుకు మెదపలేదు అని నేను అడుగుతున్నా. సో ప్రజలు మీకు ఓట్లేస్తే మీరు డిప్యూటీ సీఎం అయినరు, అట్ ద సేమ్ టైం ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ప్రధాని అయినరు. సీఎం అయినా పిఎం అయినా ఎవరైనా కూడా మేము ఓట్లేస్తేనే మీరు అవుతారు అనేది గుర్తుపెట్టుకోండి. ప్రజలకు బాధ కలిగినప్పుడు ఏడ్చేవాడు నాయకుడు అవుతాడు, కానీ నాయకునికి బాధ కలిగినప్పుడు ఏడ్చేవాడు నాయకుడు ఎట్లయితారు? మీరు ఒకటే. ప్రజలకు బాధ కలిగినప్పుడు మీకు ఏడుపు వస్తే అది నిజమైన నాయకత్వం. కానీ నాయకునికి అయినప్పుడు మీకు బాధ కలిగింది, కానీ ప్రజలకు అయినప్పుడు మాత్రం మీకు బాధ కలగలేదు. ఇదేం నాయకత్వం అసలు? ఇది మీ నాయకత్వమా? అంటే ఆ విద్యార్థులలో మీ పాపనో లేకపోతే మీ బాబో లేదంటే మీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు మీరు చెగువీరు అయిపోతారు, లేకపోతే అంబేద్కరిస్ట్ అయిపోతారు, లేకపోతే ఇంకేదేదో అవుతారు. కానీ ఇప్పుడు మాత్రం బానిస అయిపోతున్నారు. అవునా కదా? ప్రజలారా మీరే కామెంట్ చేయండి. మరి పవన్ కళ్యాణ్ గారికి అయితే మోడీ గారిని చూసి, మోడీని అన్నందుకు ఆయనకు ఏడుపు వస్తుందంట. ప్రజలు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా ఆయనకు మాత్రం కన్నీళ్లు రావడం లేదు, ఆయన గుండె మాత్రం తరుక్కుపోవడం లేదు. విద్యార్థులు ఎంతమంది చచ్చిపోయినా నాకు అవసరం లేదు, విద్యార్థులు ఎంతమంది లాఠీ చార్జీలలో వాళ్ళకి దెబ్బలు తగిలినా నాకు అవసరం లేదు, నా గుండె తరుక్కపోదు. అయోధ్య రామ మందిరం విషయంలో నా గుండె తరుక్కపోదు. హనుమంతుణ్ణి బండి ముంగల ర్యాలీ చేపించినా నా గుండె తరుక్కపోదు. కానీ మోడీ గారిని మాత్రం అంటే నా గుండె తరుక్కపోతుంది, నా కన్నీళ్ళలో నీళ్ళు వస్తాయి. ఇది మన సనాతని అన్అపాలజెటిక్ సనాతని పవన్ కళ్యాణ్ గారు అనడం జరిగింది. సో ఈ విషయం మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.